బాపట్ల జిల్లా మున్సిపల్ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగిశిన నారేంద్ర వర్మ పాల్గొన్నారు. ఇక ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రతి సమస్యకి పరిష్కార దిశగా తమ సిబ్బందితో అధికారులతో కలిసి పనిచేస్తున్నారని అన్నారు. ఇక ఎక్కువగా రెవెన్యూ సమస్యలపై ప్రజలు తమ వద్దకు రావడం జరుగుతోందని తెలిపారు. ప్రజల సమస్యలపై అధికారులతో వేగంగా పరిష్కార దిశగా పనిచేస్తున్నామని వివరించారు. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ క్రాంతి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. సుందరావుపేట గ్రామానికి చెందిన తొర్లపాటి రవికి చెందిన 3 పాడి గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా నరికి చంపిన ఘటనపై వివరాలు వెల్లడించారు. దర్యాప్తులో నిందితుడు దాసరి రంగారావుగా గుర్తించినట్లు తెలిపారు. ఇక కొద్ది రోజుల పాటు ఎవరికీ కనపడకుండా తిరుగుతూ మొబైల్ నంబరు మార్చి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. నిందితుడిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో ధర్మాజిగూడెంలో అరెస్టు చేసినట్లు క్రాంతి కుమార్ వివరించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో రోజు సర్పంచ్ వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల సందడి ఏర్పడింది. రెబ్బవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిమ్మతోట ప్రసన్న నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. రెబ్బవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బీహార్ కు చెందిన ఉమర్ ఆలం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన జీపు బలంగా ఢీకొట్టింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లాలో రెండవ రోజు గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగింది. సర్పంచ్ గా బరిలో నిలిచే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను నామినేషన్ కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు 3 అనుమతించారు. ఇక సర్పంచ్ స్థానానికి 24 మంది, వార్డు సభ్యుల స్థానానికి 14 మంది నామినేషన్లను ఎన్నికలను అధికారులు సమర్పించారు. బాపట్ల జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ప్రజల నుండి అందిన వివిధ అర్జీలు, ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఇక సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశాలు జారీ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇక కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో కావలి ఉదయగిరి జాతీయ రహదారిపై ఆనుకుని ఉన్న CGFS భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరు పరిశీలించారు. ఇక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి కేటాయింపులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. రికార్డు పరంగా భూములను పరిశీలిస్తున్నామని 2010 సంవత్సరంలో CGFS పట్టాలు రద్దు అయినట్లు గుర్తించామన్నారు. కొంతమంది గిరిజనులు ఇక్కడ సాగు చేస్తున్నారని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించడం వలన పేద, బడుగు, బలహీన వర్గాల వారికి శుభకార్యాలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేసే విధంగా కూటమి నాయకులతో కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెల్లూరు జిల్లా మద్దరపాడు టిడ్కో గృహాలలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కర్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీలలో సరైన ధృవీకరణ పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ప్రజలకు నేరాల గురించి అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరాడు. ఇక కార్యక్రమంలో సీఆర్ రాజేశ్వర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా మసునూరులో కేబుల్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బోర్డు బల్ల సెంటర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా పారిపోతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చెడు వ్యసనాలకు, ఖర్చుల కోసం కేబుల్ వైర్లను కత్తిరించి దొంగిలించినట్లు తెలిపారు. దొంగిలించిన 20 కిలోల రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో అక్రమంగా తరలిస్తున్న 130 కేజీల గంజాయిని బొలెరో వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న ఇద్దరు పాత నేరస్తులైన తలారి ఆనంద్, పూల మనోహర్లను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 65 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణాపై కఠిన చర్యలు తప్పవని సీఐ రాంబాబు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎవరు రాజకీయాలకు పనికొస్తారో అనే విషయాన్ని నిర్ణయించే వ్యక్తి రాంబాబే అని అనుకుంటున్నాడని, అంబటి అంబా అని ఆబోతులాగా రంకెలు వేస్తున్నాడు. ఇక నోరు అదుపులో పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికొస్తారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. జగన్ గేటు కాడ వేసే గడ్డి తిని పవన్ పై మొరుగుతున్నారని విమర్శించారు. రైతులతో కూర్చొని వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి గత 5 ఏళ్లు ఎక్కడ కూడా లేదని తెలిపారు. నిర్మల్ జిల్లా కొల్లూరు గ్రామంలో ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంట్రాక్టర్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు స్వాధీనం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యజమాని ఇంట్లో దొంగతనం చేసిన మహిళ, సహకరించిన ఇతర నిందితులను అరెస్ట్ చేశారు. చోరీ చేసిన వెండి, బంగారపు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణవేణి అనే మహిళ 3 సంవత్సరాల నుండి నమ్మకంగా పనిచేస్తూ ఇంటి యజమానికి తెలియకుండా వెండి, బంగారపు వస్తువులను దొంగిలించింది. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కృష్ణవేణి భర్త రాంబాబును అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి బంగారం, వెండి సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. సొసైటీ బ్యాంక్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే వెంకట్రావు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు.